చిన్న ప్రార్థన చేసుకుని మనం నేర్చుకున్న పాఠంలోకి ఒకసారి వెళ్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన మీ యొక్క కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో మరొక కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానించడానికి, ఆలోచించడానికి, మమ్మల్ని బలపరచడానికి తండ్రి, దీనుడైన నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతి స్తోత్రములు నాయన. చేరువచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా ఆత్మలకు, మా ఆత్మీయ జీవితాలను బలపరచగలిగి మీ మాటలు తెలియజేసి మమ్మల్ని బలపరిచి నిలబెట్టి మీ మహిమార్థంగా మమ్మల్ని వాడుకుంటూ బలపరచమని యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, గత వారం ఏమి నేర్చుకున్నామో మీ అందరూ గుర్తుందా? ఏదైనా లేదా? మర్చిపోయారా? నేనే గుర్తు చేయాలా? ఎందుకంటే అది క్లోజ్ చేసి నేను వెళ్ళలేదు. గత వారం క్లోజ్ చేయలేదు, నేను ఇది అయిపోయిందని చెప్పలేదు. ఏంటది? శోధన. దేవుడు శోధిస్తాడా అనే విషయాల్ని చాలా వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు పరిశీలిస్తాడు కానీ శోధించాడనే మాట విన్నాం. అయితే శోధించేది ఎవరు? ఇది కూడా మనం విన్నాం. ఎందుకంటే వాక్య ప్రకారంగా మనం వెళ్ళాలి. అసలు మనుషులు ఎలా అనుకుంటున్నారంటే దేవుడు కూడా శోధిస్తాడని కొన్ని పదాలు తీసుకుని, అంటే ఆ పదాలు వెనుకున్న అర్థం తీసుకోలేక, శోధన అనేది పరిశోధన లేకపోతే బాధ పెట్టేదని అర్థం కాక చాలామంది తప్పుగా దేవుని ఉద్దేశాలు చెప్పడం జరిగింది. అలాంటి కొన్ని వచనాలు చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఇక్కడ ఈ మాట ఎలాగ కనబడుతుందంటే మనకి, కృంగజేయువాడును లేవనెత్తువాడు. కృంగజేయడం అంటే మనం అనుకుంటాం అంటే దేవుడు కూడా ఏదో విధంగా నన్ను బాధ పెడుతున్నాడనే భావన ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నిజంగా మీరు ప్రత్యక్షంగా తిడితేనో, ప్రత్యక్షంగా మిమ్మల్ని అంటేనో కృంగిపోతారా? జాగ్రత్తగా గమనించండి. మీ జీవిత విషయంలో ఏదైనా ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు, నన్ను ఆ పరిస్థితిలో వాడు చాలా కృంగజేశాడు రా అంటాం. నిజంగా డైరెక్ట్గా చేయకపోయినా ఏదైనా ఉద్యోగం విషయంలో బాధ పెట్టాడు అనుకోండి, నిజంగా డైరెక్ట్గా చేశాడా? బాధ పెట్టడం అంటే నీకు ఉద్యోగం ఇస్తాను రారా అని చెప్పి మన దగ్గర కొంత డబ్బు తీసుకుని ఆ డబ్బు వాడేసుకుని మనకు ఉద్యోగం రాకుండా ఇచ్చాడు అనుకోండి, మనం ఏమైనట్టు? కృంగినట్టే కదా. డైరెక్ట్గా కృంగ చేశాడా? అది శరీరానికి కానీ బాధ పెట్టాడేమన్నా? లేదు, కృంగిపోయినట్టుగా మనం అనుకుంటాం. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనం ఎలా తీసుకుంటున్నామంటే లిటరల్గా తీసుకోకూడదు. కృంగజేయువాడు లేవనెత్తువాడును. చాలా వచనాలు చూడాలి మనం, చాలా అధ్యయనం చేయాలి బైబిల్ని. ఏదో పైన చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, దేవుని యొక్క ఉద్దేశంగా అర్థం కాదు. ఇది ఉద్దేశంలో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరో ఈ వచనాన్ని చెప్తున్నారో మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మరొక వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇక్కడ గాయం కడతానంటున్నాడు, కడతానంటున్నాడు. గాయము చేస్తాడంట, కడతాడంట. మరి ఈ మాటలో ఎలా ఉన్నాయంటే, అంటే దేవుడు ఎలా ఉంటాడంటే నేను గాయపరుస్తాను, ఆ మాట కూడా ఉంది కదా. ఒకసారి చూడండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. అక్కడికి వెళ్ళి మొత్తం అసలు ఎందుకన్నాడు ఈ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. నేనే దేవుడును, నేను తప్ప లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. చూసారా, ఇక్కడ ఏముంది? దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంటే నేనే అని చెప్తున్నాడు దేవుడు. మీరు దేవుడు నేనే అన్న పదం దగ్గర ఇంగ్లీష్లో ఐ యామ్ అని ఉంటుంది, అంటే గాడ్, దేవుడు నేనే అనే పదం కాదు. ఇక్కడ ఈ వచనం రాస్తుంది, ఈ వచనం చెబుతుంది ఎవరంటే, ఈ ద్వితీయోపదేశకాండంలో ఈ మాట్లాడుతుంది, రాయిస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పటికీ రాస్తుంది ఎవరో చెప్పాలి. ప్రవక్తల్లో మోషే గారు రాస్తున్నాడు. అక్కడ యోబు గ్రంథంలో కూడా ఒక పదాన్ని రాయబడ్డాం. ఆ పదం ఎవరు రాశారో చూడాలి ముందు.
గాయపరచువాడును గాయము కట్టువాడును నేనే అన్నాడు కదా. నిజం మనం ఏమనుకుంటామంటే అది గాయము చేస్తాడు దేవుడు, ప్రత్యక్షంగా చేసేస్తాడు. ఈ వచనాలు బట్టి మనకు అలాగే అర్థం అనిపిస్తుంది. కానీ కొన్ని వచనాలు చూస్తాండి, దేవుడు మనల్ని స్వతహాగా స్వయంగా గాయపరచడు. జాగ్రత్తగా గమనించండి. ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎదుట వచ్చే వ్యక్తి గుద్దేశాడు మనల్ని, మనకేం తెలదో, గుద్దేశాడు. దేవుడే యాక్సిడెంట్ చేయించాడు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరు? ముందు ప్రయాణం చేస్తుంది నువ్వు, ఎదుటవాడు వచ్చి గుద్దాడు నేను, దేవుడు గాయపరిచాడంటే ఎలా ఉంటుంది? ఎందుకనంటే కొన్ని వచనాలు మనం చూడకపోవటం వలన చాలా బాధ అనిపిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని తప్పించాలంట. ఏమంటే శోధనలోకి తేక దేవుడు శోధన పెడతాడు, బాధ పెడతాడు అనుకున్నప్పుడు వెంటనే దుష్టుని నుండి తప్పించమని ఎందుకు అడుగుతున్నాడు అక్కడ భక్తుడు? మత్తయి సువార్త రాస్తున్న వ్యక్తి మమ్మును శోధనలోకి తేక. అందుకే ఒక మాట 26వ అధ్యాయం 41వ వచనంలో, మత్తయి సువార్త 26:41 ఏముంటుంది? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు చదవండి, ఇంకా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శోధనలో ప్రవేశించడం ఏంటి? శోధన పెడుతున్నాడు అనుకోవచ్చు, ఒకవేళ గాయపరచువాడును గాయం పెట్టువాడు నేనే అన్నాడు కదా. మరి ఇక్కడ శోధనలో ప్రవేశించడం ఏంటి? దేవుడే పెడుతున్నప్పుడు మనం ప్రవేశించడం ఏంటి? అంటే దేవుడు పెడుతున్నట్టుగా తీసుకోకూడదు. ఇది జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని గుచ్చి, నిజంగా ఆయన గుచ్చితే సరిపోగలదు, మనం నిలబడగలదుమా, ఉండగలదుమా? అయితే ఈ శోధనలు ఎలా వస్తున్నాయో చూడాలి మనం. శోధనలో నుంచి తప్పించి శోధనలోకి తేక, అంటే శోధనలోనికి తేకంటే ఆయన పరిశీలిస్తున్నాడు. శోధన పెట్టేది ఎవరంటే, బాధించేది ఎవరంటే, బాధ పెట్టేది ఎవరంటే దుష్టుడు. దుష్టుడిని తప్పించమని అడుగుతున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకని ఒకసారి మరొక వచనం చూద్దాం. లూకాసు వార్త, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఎవరు శోధిస్తారో చూడండి, ఎవరు బాధ పెడతారో చూడండి, ఎందుకు శోధిస్తున్నాడో కూడా తెలియాలి మనకి. జాగ్రత్తగా గమనించండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయాను. ఇక్కడ యేసుక్రీస్తు వారినే దేవుడిగా ఉన్న ఆయన్నే ఎవరు శోధించారు? అపవాది. అంటే శోధించేది ఎవరో ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి అపవాది. శోధనలు ముగించి, దేవుడు ఎప్పుడైనా శోధన ముగించినట్టుగా ఉందా? ఎక్కడైనా శోధన పెట్టినట్టుగా కనబడుతుందా? అంటే వచనాలు బట్టి మనం తప్పుగా అర్థం చేసిన పదాలు మీకు లాస్ట్ వీక్లో చెప్పాను. ఆ పదం ఏ పదం నుంచి తీసుకున్నారు? గ్రీక్ పదం, హెబ్రీ పదం అనేది నాసాహ్ అనే. అంటే పరిశోధించడం. దేవుడు మనుషుల్ని పరిశోధిస్తాడు కానీ బాధ పెట్టి శోధించడు. ఎవరు శోధిస్తారు? ఈ వచనంలో చదివాం కదా, సాతాను శోధిస్తుంది. మరి సాతాను ఒక్కడ శోధిస్తాడా అంటే సాతాను ఒక్కడే కాదు, ఇంకొక వచనం కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను. ఇక్కడ కుట్రలు ఎవరు చేశారు? యూదులని ఒక జాతి వారు. ఏం కలిగింది ఇతనికి? పౌలు గారికి ఏమొచ్చింది? శోధన వచ్చిందంట. అంటే యూదులు ఎవరు? యూదులు మహా లిటరల్గా యూదులు అసలు ఎవరు? మనుషులు. అంటే మనుషుల వలన మనుషులకి ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. సాతాను వలన మనిషికి ఏమొస్తుంది? శోధన వస్తుంది. మన వలన మనకు కూడా శోధనలు వస్తాయి. ఎక్కడో అప్పు తెచ్చాం, అప్పు తీర్చగలనా లేదా అనేది ఆలోచించకుండా అప్పు తెచ్చాను. తర్వాత వడ్డీ కట్టడానికి నా దగ్గర పని లేదు, కట్టలేకపోతున్నాను. వాడు వచ్చి రోజు బాధిస్తున్నాడు, నన్ను శోధిస్తున్నాడు, తిడుతున్నాడు. ఈ శోధనలు ఎవరి వల్ల వచ్చినాయి? మరి దేవుడు శోధిస్తున్నాడంటే అప్పు తెచ్చి నువ్వే కదా. కడతావో లేదో తెలియకుండా నువ్వు తెచ్చుకుని
నువ్వు ఇష్టానుసారంగా బండి కొత్త బండి కదా అని ఎంత స్పీడ్ వెళ్తున్నా వెళ్తుంది, కానీ ఇష్టానుసారంగా రోడ్డు మీద ప్రయాణిస్తే ఎటు పడితే అటు తిప్పి నువ్వు వెళ్ళి పడిపోయిన తర్వాత దేవుడు శోధించాడు నన్ను అని అన్నారనుకోండి, ఎంతవరకు న్యాయం ఇది? దేవుడు శోధించడో బాధ పెట్టడో. ఈ వచనాలు చూస్తే మనిషిని బాధ పెడతాడో, మనిషిని శోధిస్తాడో, అపవాది శోధిస్తుంది. అయితే శోధనకి అనుమతిస్తాడు దేవుడు శోధన పెట్టడానికి అనుమతిస్తాడు దేవుడు. అందుకే కదా యోబు గ్రంథంలో ఏమని ఉంటుంది, సాతాను వచ్చంట దేవుని దగ్గరికి ఏమని చెప్పింది, ఏమని అడిగింది, ఊరకయే ఏంటి నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడా యోబు అని అడిగితే, అంటే అప్పుడు దేవుడు అనుమతించాడంట, అతను ప్రాణము మాత్రము గాక ఆయన ప్రాణం తీయడానికి అధికారం నీకు లేదు, కానీ నువ్వు ఎలాగైనా శ్రమ పెడతావు, బాధ పెడతావు, పెట్టు అని వదిలిపెట్టాడు దేవుడు. అంటే అక్కడ ఏం చేశాడు దేవుడు, శ్రమ పెట్టాడా యోబుని? యోబు గ్రంథంలో కూడా ఈ మాటలు మాట్లాడుతుంది ఆయన కాదు, దేవుడు కాదు చెప్తుంటా గాయపరిచానని. అక్కడ భక్తుడు ఇతర స్నేహితుడు మాట్లాడుతున్నాడు. చదవండి, ముందు అధ్యాయంలోకి వెళ్తే ఉంటుంది ఆయన పేరు. ఒకసారి యోబు గ్రంథం 5వ అధ్యాయం కదా మనం చూస్తా, 4వ అధ్యాయం చూడండి మొదట. అందుకే బైబిల్ కరెక్ట్గా అర్థం కాకపోతే మనం దాని గురించి చెప్పడానికి ఏ పదం ఎవరికి పెట్టాలో, ఏ పదం ఎవరికి అనుమతించాలో, ఎవరికి అనువదించాలో మనకు తెలీదు. 4వ అధ్యాయం మొదటి వచనంలో, దానికి తేమానీయుడైన ఎలీఫజు ఏలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేనికి? పైన జరిగిన విషయం ఆయన బాధపెట్టబడ్డాడు కదా యోబు గారు. ఎలీఫజు మాట్లాడుతున్నాడు ఏమని, 5వ అధ్యాయంలో కూడా అదే మాట ఆయనే, గాయపరచువాడు స్వస్థపరచువాడు దేవుడేనయా అంటున్నాడు. అంటే ఎలీఫజు మాటను మనం తీసుకోవాలా, దేవుని మాట మనం తీసుకోవాలా? అంటే గాయం పెట్టేవాడంటే ఎలా తెలుసా, గాయం పెట్టబడ్డానికి అనుమతిస్తాడో దేవుడు అంతవరకే, అక్కడ వరకే తీసుకోండి మనం. బాధ పెట్టాడు, నన్ను కొట్టాడు వచ్చి, దేవుడు కొడితే అసలు ఉండగలమా మనం? మామూలుగా ఆలోచించండి. దేవుడు గింటాడు అనుకోండి, ఉండగలమా? దేవుడు కొట్టాడు అనుకోండి, ఉండగలమా? దేవుడు కొట్టడము, తిట్టడము, గెంటడం పక్కకు పెట్టండి, దేవుడు మాట్లాడేది అనేది తట్టుకోలేము, అవునా? అందుకే ఒక వచనంలో దేవుని మాట విని నేను బ్రతకగలనా అంటాడు భక్తుడు. దేవుడు మాట్లాడితేనే తట్టుకోలేని మనం దేవుడితే శోధింపబడ్డామనుకోండి, నిజంగా శోధింపబడితే మనం సరిపోము. నిజంగా దేవుడు శోధించాలంటే, బాధ పెట్టాలంటే మనం సరిపోము. కానీ శోధన మనుషు వలన, ఈరోజు చూడండి లోకంలో క్రైస్తవం మీద ఎన్నో నిందలు, ఈ శోధన క్రైస్తవుల మీదకి ఎలా వస్తుంది? మనుషుల వలన. వాళ్ళకి అర్థం కాలేదు దేవుడి గురించి, వాళ్ళు తిడుతున్నారు, కొడుతున్నారు, రావద్దు అంటున్నారు, మాకు చెప్పొద్దు అంటున్నారు. అంటే ఒక మనుషుల వలన వస్తుంది శోధన. మనం చేసే పనులు బట్టి మనకు శోధన వస్తుంది, అంతే తప్ప దేవుడు ప్రత్యక్షంగా మనల్ని శోధించడు, పరిశోధిస్తాడు, అనుమతిస్తాడు. వాళ్ళ కొడలో ఇతరులు వచ్చి క్రైస్తవ్యాన్ని మనకి చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు కొట్టారనుకోండి, ఎవరు అనుమతి ఇచ్చినట్టు? నిజంగా దేవుని సేవ చేస్తున్న వారు ఎవరు ఆధీనంలో ఉన్నారో? దేవుని ఆధీనంలో ఉన్నారు. దేవుని గురించి చెప్తున్న వారు శ్రమ పడ్డారనుకోండి, మనం ఏమనుకుంటాం, దేవుడి నుంచి చెప్తున్నా కూడా ఇంత బాధలు ఏంటని అనుకుంటాం మనం. అంటే దేవుడు అనుమతిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. అక్కడ వాళ్ళు కొడుతున్నారు కదా, నువ్వు అక్కడ ఉండవా? వాళ్ళు కొడుతున్నప్పటికీ నా దేవుడు సత్యవంతుడు, నిలబడతాను నేను, నువ్వు ఉంటావు ఉండవా అని అడుగుతున్నాడు, చూస్తాడు, పరిశీలిస్తున్నాడు. అది చేస్తాడు తప్ప దేవుడు ఎప్పుడు మనల్ని బాధ పెట్టాడో. ఇంకా చూద్దాం ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే మీకు విశ్వాసం ఉన్నదనుకోండి, మీకు ఏమొస్తుంది తెలుసా? పరీక్ష వస్తుంది. ఒక సోదరి, నాకు ఇంత భక్తిగా ఉంటున్నాను, నాకు పిల్లలు ఇవ్వట్లేదని దేవుడు ఎంత అడిగినా అని అనుకున్నది ఒక టైంలో. ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉన్నారు. ఎందుకు దేవుడు ఉంటే నన్ను ఇంత బాధ పెట్టాలా అంటే దేవుడు కొంతకాలం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకని ఇవ్వలేదు? అక్కడ సమయము అంటే విశ్వాసమును కలిగిన ఓర్పు, నీకు ఎంత ఓర్పు ఉందో పరీక్షిస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గర ఉంటావా,
లేదు ఈ దేవుడు ఏం పనికిరాడో ఏమి ఇవ్వడానికి వెళ్ళిపోతావా? అయినా కూడా నిలబడ్డామనుకోండి, నీకు ఇవ్వాలనిసిన సమయంలో ఇస్తాడు. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, పుట్టించునని ఎరిగి, ఏది ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. ఎప్పుడైనా మనం అలా అనుకున్నామా? దేవుడు పరీక్షిస్తున్నాడో అయినా కూడా సంతోషిద్దాం. పర్వాలేదు, నాకు ఏం బాధకలు, వాళ్ళు వచ్చి ఇలా అడుగుతున్నారు, వీళ్ళు వచ్చి ఇలా అడుగుతున్నారు, ఇలా బాధ కలుగుతుంది నాకు అని శోధిస్తున్నారు నన్ను. అదే కదా బాధే శోధన. దేవుడు అలా చేయడు. అప్పుడు అలాంటివి వచ్చినప్పుడు అంట మీరు ఒకవేళ సాతాను వాళ్ళు ఇది కలుగుతుందేమో, దేవుడు ప్రజలకి నా ద్వారా దేవుని తెలియజేయడానికి ఆగుతున్నాడేమో, నా ద్వారా దేవుడు ప్రకటింపబడడానికి ఇవన్నీ జరుగుతున్నాయేమో అని పరీక్షిస్తున్నాడేమో అని దేవుడు అలాంటి బాధలు వచ్చినప్పుడు మనం ఇది నాకు దేవుడు ఇచ్చిన పరీక్ష అని జాగ్రత్తగా గమనించాలి. దెబ్బ మీద దెబ్బ, పని మీద పని, కష్టం మీద కష్టము ఇంట్లో వస్తున్నప్పుడు ఏంటంటే ఇంత బాధలు వచ్చేస్తున్నాయని అనుకుంటుంటాం. మనం ఒక మాట చదివితే ఆ మాటలు అంటాడు దేవుడు అంట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. ధనవంతులగుటకు ఆపేక్షించువారు, అంటే మనం శోధనలో పడుతున్నామంటే ఒకదానికోసం ఎదురు చూస్తున్నాం. ఏంటది? ఎక్కువ ధనవంతులు అవ్వాలనుకున్నారనుకోండి, ఏమవుతారు? ఎవడన్నాడంట 10,000 పట్టుకొచ్చి అలం తక్కువే 2 నెలల్లో అన్నాడు. వీడేమనుకున్నాడు, నమ్మేశాడు. కష్టపడితే 10,000 ఎన్ని రోజులు సంపాదించగలం అని ఆలోచించకుండా ఏమో వస్తుందేమో అని నిజంగా అప్పు చేసి పట్టుకొచ్చి ఇచ్చాడు. వాడు 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరం దాటేసింది. వడ్డీ ఎంత అవుతుంది? వీడు 2 నెలలు ఇస్తానన్నవాడు ఇవ్వలే, వెళ్ళిపోయాడు. దేనికోసం ఆతృతపడ్డాం? ₹1,00,000 వచ్చేస్తాయని పరిగెట్టాం, 10,000 అప్పు చేసి. దీనికి వడ్డీ 1,00,000 అయిపోయింది సంవత్సరానికి. ఇప్పుడు ఏమైంది? నువ్వు ధనవంతుడు అంటే ఒక్కసారిగా 1,00,000 నా చేతిలోకి వచ్చేయాలని ఆశపడి నువ్వేం చేసావు? ఒక తప్పుడు పని చేసావు, అప్పు తెచ్చావు. కష్టపడి సంపాదిస్తే ఎన్ని రోజులు పడుతుందో అని ఆలోచించకుండా ఇలాంటి పనులు చేసి బాధ కలిగిపోయిందండి, నేను శోధనలో పడిపోయానండి, ప్రార్థన చేయని పాస్టర్ గారు అన్నారనుకోండి, ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుందని చెప్పండి. నువ్వు చేసిన తప్పు అయి ఉండి. దయచేసి ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎప్పుడు కూడా మనిషినంట స్వయంగా బాధ పెట్టడంట, అవకాశం ఇస్తానంటే నువ్వు దేనికి పడిపోతావు? లంచానికి పడిపోతావా? ఎక్కువ డబ్బు తీసుకుని లంచము, ఎక్కువ డబ్బులు పొందుకుని ఒక్కసారిగా అన్నీ కొనేసుకుందామని చాలామంది, కొంతమంది చూడండి ఎవరు పట్టుకున్నారో, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పట్టుకుని కోర్టుకి కేసులు వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు లంచం తీసుకుని దొరికేస్తున్నారు. కొంతమంది, అందరూ దొరకట్లేదు, కొంతమంది దొరుకుతున్నారు. ఏమవుతున్నారు? వాళ్ళకి ఉద్యోగం పోతుంది, తీసుకెళ్ళి జైలు పాలవుతున్నారు. ఎవరి శోధన ఇది? ఎక్కువ త్వరగా డబ్బు సంపాదించేయాలి, ఉన్నతంగా ఉండాలి అనే కదా, ఇలాంటి ఆలోచనలే కదా. అందుకే మనల్ని అంటున్నాడు, మీరు చదవండి అన్నమాట, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలు. అంటే శోధన వచ్చిందంటే ఒకవేళ ధనం విషయంలో నువ్వు ఏమన్నా తప్పుకున్నావేమో ఆలోచించు. కష్టపడి సంపాదించి నిలబెట్టుకోవాలని దేవుడు చెబుతుంటే, అంటే నువ్వు శోధన తెచ్చుకుని నిజంగా శోధనలు వచ్చినప్పుడు మనం బాధపడకూడదు అంటాడు. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు, అంటే మీకు ఏమర్థం కావాలి? అంటే ఒకవేళ శోధనకి అవకాశం దేవుడిచ్చినా సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. ఒకవేళ సాతాను మనిషో ఇంకొకరు బాధ పెడుతున్నా, శోధిస్తున్నా, ఆ పరిస్థితిని మీకు తెచ్చాడు అనుకోండి, దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఎందుకని ఇస్తున్నాడు? చదవండి మా వచనం, మళ్ళీ మీకు ఆ వచనంలోనే ఉంది కదా క్లారిటీ. మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియు, అంటే దీన్ని తట్టుకోగలిగిన శక్తి నీకుందా? చెప్పాలి. మనుషులకు కలిగి శోధనలో అంటే ఇది తట్టుకోగలిగి నిలబడగలిగే శక్తి నీలో ఉందే, అది ఇస్తాడు. ఆ బాధ అంటే తట్టుకోలేమనుకోండి, నీకు అది రావట్లే. బిడ్డో లేకపోతే ఇంకొకరు ఎవరో ఇంట్లో బాగా ప్రేమించే వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఎంతో బాధగా ఉంటుంది కదా. అలాంటి శోధన నీ కుటుంబంలో వచ్చిందనుకోండి, అంటే నువ్వు తట్టుకోగలిగితేనే నీకు ఇస్తాను,
తట్టుకోలేకపోతే నీకు ఇవ్వడం. నిజంగా భర్త లేకుండా బ్రతుకుతున్న భార్యలు లేరు ఈ రోజుకి. మరి భర్తలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు, భర్తలు లేకుండా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? శోధన సాతాను పెట్టినా ఒకవేళ ఎవరికి పెడుతున్నాడు వాడికే జరిగింది. ఎందుకని అంటారు తెలిసి కొంతమంది, వాడు సరైనోడు కాదండి అందుకు జరిగినాయి. సరైనోడు కాకపోతే జరిగినాయి ఒక పక్క పెడితే వాడు తట్టుకోగలిగిన శక్తి ఉంటేనే వాడికి ఇస్తాడు దేవుడు. తట్టుకోగలిగిన శక్తి ఉన్న వానికే కొన్ని పరీక్షలు వస్తాయి. వాడు దేవునితో ఉంటున్నాడు కదండి, ప్రార్థన చేస్తున్నాడండి, వాక్యం వింటున్నాడండి, దేవుడి సన్నిధానికి వెళ్తే అయినా ఎందుకు వాడికి శోధన రావాలి అని పరీక్షించారంటే మీరు, ఆ పరీక్ష దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? వాడు తట్టుకోగలడు, నువ్వు తట్టుకోలేవు. అర్థమైందా? దేవునితో ఉంటున్నా కూడా ఎందుకు వచ్చింది ఈ బాధ? తట్టుకోగలను. ఏమన్నా ఇంతకాలం నుంచి పని చేస్తున్నావు, వ్యాపారం చేస్తావు, అది అభివృద్ధి లేదండి, నువ్వు తట్టుకోగలవు. కానీ ఎప్పుడు అభివృద్ధి పరచాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఎంతకాలం నుంచి బాధపడుతున్నానో, పిల్లలు లేకుండా బాధపడుతున్నానండి, నువ్వు తట్టుకోగలవు. ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అంటే నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. శోధన మనుషుల వలనో సాతాను వలన వస్తుంది, కానీ దేవుడు మాత్రం బాధ పెట్టాడు. దేవుడు పెట్టేది పరిశోధన, పరిశీలిస్తాడండి దేవుడు మనల్ని. నువ్వు ఉండగలవా లేవా? శోధన పెట్టినప్పటికీ బయట వారు వీడు తట్టుకోగలిగితేనే వాళ్ళు పెట్టనిస్తాడు, లేదంటే ఎవరు నిలబడగలరు మన ముందు దేవుని ప్రకటిస్తున్నప్పుడు? దేవుడి వాక్యాన్ని చెబుతున్నప్పుడు నిజంగా లోకంలో ఎవరైనా నిలబడగలరా? నిజ దేవుని దగ్గర వచ్చి ఈ మాటలు ఎవరివి? దేవునివి. ఈ మాటలు ఏమై ఉన్నారో? వాక్యము. ఇంకొకరికి పేరు ఉంది కదా, ఎవరికి? వాక్యం అనే పేరు ఎవరికి ఉంది? వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ఎలా ఉన్నది? ఎవరికి? యేసుక్రీస్తు వారికి. మీరు ప్రకటిస్తుంది ఎవరిని? పట్టుకుంది ఎవరిని? మాటలు చెప్తుంది ఏ మాటలు? క్రీస్తు మాటలు. మరి అలాంటప్పుడు దేవుడే నీ దగ్గర ఉన్నప్పుడు ఇతరులు నిన్ను గాయపరుస్తున్నారంటే గమనించండి, దేవుడు అధికారం ఇచ్చాడు వాళ్ళకి. నిజంగా దేవుడే నిజంగా వాళ్ళని తీసేయాలి, పాడు చేయాలి, మార్చేయాలనుకుంటే ఎంత క్షణంలో జరిగేది. కానీ అలా చేయట్లే, పరిశీలించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు నిన్ను బాధ పెడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో బాధ పెట్టేవాడికి అర్థం కావాలి. అందుకే చాలామంది నేను క్రైస్తవుల్ని బాధించాను ఒకప్పుడు, బాధ పెట్టాను ఒకప్పుడు, ఈరోజు క్రీస్తు దాసునిగా ప్రకటిస్తున్నానని చెప్తున్నాడు. చూడండి కొంతమంది. పౌలు గారు కూడా అలా చేసినోడే. పౌలు గారు కూడా ఒకప్పుడు దోషకుడును హింసకుడునైనా నన్ను అంటాడు ఆయన. అంటే బూతులు తిట్టేసేవాడు. యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్న వారిని, యేసుక్రీస్తుని దేవునిగా చెప్తున్న వారిని, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్న వారిని తిట్టేవాడు, కొట్టేవాడు. ఏకంగా ప్రభుత్వం నుంచి అధికారం తెచ్చుకున్నాడట. ఏమని? ఎవరైతే ఎక్కడైతే క్రీస్తు ప్రకటింపబడుతున్నాడో, ఆరాధన చేస్తున్నారో తీసుకొచ్చి కొట్టేయండి అన్నాడు. అలాంటి అధికారం తెచ్చుకున్నాడు. ఈరోజు కూడా అలాంటి అధికారం తెద్దామని చాలా ప్రయత్నాలు. తెలుసా మీకు? క్రైస్తవుల మీద అలాంటి ప్రయత్నాలు ఒకవేళ జరిగినా కూడా మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారనుకోండి, మీరు ఏ పరీక్షలో నగ్గారో తెలుసా? దేవుని పరీక్షలో, శోధనలో కాదు. అర్థమైందా? మిమ్మల్ని గెలవడానికి కూడా శక్తి ఎవరిస్తారో? చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీరు వాళ్ళు బాధ పెడుతున్నా మీరు జాగ్రత్తగా ఉంటే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంత మీదికి రాబో శోధన కాలం. శోధనలు పెట్టబడిన వాడు దేవునితో బ్రతికితే భూనివాసులందరి మీదకి రాబోతుంది ఒక కాలం. అవునా? ఏంట కాలం? శోధన కాలం అంటే కింద ఏం చెప్పాడు? శోధన గడియ అన్నాడు. అదే టైము, అదే నిమిషము యేసుక్రీస్తు వారి రాకడ సమయం. అప్పుడేమవుతుందంట? నిన్ను నేను కాపాడతానంటున్నాడు. ఎంతకంటే భరోసా ఏం కావాలి మనకి? లోకమంతటి మీదకి రాబోయేది ఏంటి? శోధన కాలం ఒకటి ఉంది. అప్పుడు లోకమంతా పాడైపోద్ది, లోకమంతా నాశనం అయిపోద్ది. అది దేవుని కనుసంధానంలో జరిగేది. ఇప్పుడు వరకు మనుషులు భూమి మీద ఉన్న క్రైస్తవులకు కానీ దేవుని నమ్మిన వారికి కానీ బాధ కలుగుతుందంటే అది ఎవరి వరకు జరుగుతుంది? సాతాను, మనుషుడు, నీ సొంత విషయాలను బట్టి నీ వలన
దురాశల మీద నువ్వు వెళ్ళిపోయావు, ధనాపేక్ష కలిగిన వాడే పరిగెత్తో బాధలు పడ్డావు అనుకోండి, ఇవి దేవుడు పెట్టినవి కాదు. ఒకవేళ అవన్నీ నీ దగ్గర రావడానికి కారణం, ఒకవేళ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అనుకోండి, నీ దగ్గరికి ఎందుకు వచ్చిన ఇలాంటి కారణం అంటారా? అది శోధింపబడుతున్నావు సాతాను వలన. ఆ శోధన నీకు అనుమతింపబడింది, అవునా? చూడండి, ఒక్క శోధన చూపించి నేను ముగించేస్తాను. ఒక్క శోధన చూపించి నేను ముగించేస్తాను. ఆదికాండ గ్రంథం, చాలా ఉన్నాయి చెప్పడానికి. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం చూద్దండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి మనుషులు ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో శయనింపమని చెప్పగా, యోసేపుని ఏదైతే ఒక గృహ నిర్వాహకంలో అధికారి అతన్ని గృహ నిర్వాధికారిగా నియమించాడో, అతని భార్య ఇతను అడుగుతుంది, శోధిస్తుంది, నాతో ఉండు అని. ఆయన ఏమన్నాడు? శోధనకి లొంగిపోయాడా? ఏం చేశాడు? శోధనకు గెలిచి పరిగెట్టాడు, తన బట్టలు వదులుకుని పరిగెట్టాడు. ఆ బట్ట పట్టుకునే చెప్పింది వచ్చిన తర్వాత భర్తకి, ఇదిగో నువ్వు హెబ్రీ ఒకరిని తీసుకొచ్చావు కదా, ఎంత గొప్పడో తెలుసా, అతను ఎలాంటివాడో తెలుసా, ఇదిగో నా మీదకి అత్యాచారం చేయడానికి వచ్చాడయా అని చెప్పింది. నమ్మేశాడు అతను. నమ్మేసి తీసుకెళ్ళి జైల్లో వేసేసాడు. శోధనలో పెట్టబడుతున్నప్పుడు ఏం చేయడు? పరిగెట్టిపోయాడు. జాగ్రత్త వినండి, శరీరక సంబంధమైన శోధన పెట్టబడుతున్నప్పుడు, శోధన చూపబడుతున్నప్పుడు, శోధన జరగబోతున్నప్పుడు, అతను పరిశీలన ఉన్నప్పుడు పరిగెట్టుకెళ్ళిపోయాడు. మరి తర్వాత తీసుకెళ్ళి జైల్లో వేశారు. పరిగెట్టాడా? జైల్లో వేసేటప్పుడు పరిగెట్టాడా? చూసారా? అంటే ఈ శోధనను అతను దేవుడు అనుమతించినప్పటికీ అతను అంగీకరించలేదు, ఆ శోధనకి తలంచలేదు. వచ్చే ఆ స్థితిని, ఆ ఆనందాన్ని అతను ఇష్టపడలా. మరి అక్కడ బాధపడడానికి కూడా తలంచుకుని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అతను ఏమైపోయాడు తెలుసా? ఒక దేశానికే రాజంతటి రాజు అయిపోయాడు. అందుకే కదా ఫరో భావాన్ని చెప్పి ఏం చేశాడు? ఫరోకి ఇశ్రాయేలీయ జనాంగం పుట్టడానికి కారకుడైన వాడు అతను. యాకోబు తండ్రి అయి ఉండొచ్చు కానండి యోసేపుకి. యోసేపు వలనే యాకోబు కుటుంబం కూడా కాపాడబడింది, అవునా? ఎందుకండి? శోధనకి తలంచలేదు ఆయన. ఆ తలంచలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ జరిగిన కార్యాల్లో దేవుడు అతనికి సహాయం చేసి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. అంటే శోధనను జయించడం అంటే ఆ సమయంలో కూడా ఏది నీ మీద భారం చూపుతుందో, ఏది నీకు ఆశలు పెట్టబడుతుందో, మరల కొల్పబడుతున్నావో వాటి వైపు నువ్వు పరిగెట్టకుండా ఉంటావా లేదా అనేది పరిశోధిస్తాడు. అక్కడ ఆయనకు వచ్చింది శోధన. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశోధించాడు. అక్కడ శోధన స్త్రీ వల్ల వచ్చింది, దేవుడు పరిశోధించాడు. ఆ పరిశోధనలో యోసేపు నగ్గాడు. తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అక్కడ మళ్ళీ ఒక శోధన వచ్చింది, జైల్లో ఉండడం. దేవుడు పరిశీలించాడు, తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు మనం కూడా దేవునితో అలా ఉంటే నిజంగా మీరు నిలబడగలుగుతారు. నిజంగా దేవుడితో అలాంటి శోధన కాలం మనకు వచ్చినప్పుడు ఏంటి, నేను ఇలా అయిపోతున్నానేంటి, నా బ్రతుకే ఇలా పాడైపోతుందేంటి, ఎంత కష్టపడుతున్నానో, ఎంత శ్రమ పడుతున్నానో, ఎంత ఆలోచిస్తున్నానో, ఏంటి చెమటోర్చి పని చేస్తున్నాను, ఒక్క రూపాయి కూడా కనబట్టలేదే, లేకపోతే మంచి మంచి పనులు చేసుకుంటూ మంచిగా బ్రతుకుతున్నాను, చెడు వాళ్ళు ఇలాంటి మాటలు అంటున్నారే, ఎందుకు వాళ్ళు నన్ను ఇంత మాట్లాడుతున్నారు, ఎందుకు అలాంటి మాట్లాడాల్సిన పరిస్థితి నేను పొందుకుంటున్నాను అని బాధపడుతూ కూడా నువ్వు నిలబడ్డావు అనుకోండి, దేవుని దగ్గర దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఉన్నతుడిగా నిలబడతాడు. ఈ లోకంలో ఉన్నతంగా ఒకవేళ వచ్చినా ఒకవేళ రాకపోయినా మరణం తర్వాత ఉన్నతమైన లోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎప్పుడు మనిషిని శోధించడు, బాధ పెట్టడు, పరిశోధిస్తాడు. ఒకవేళ శోధన నీకు వచ్చిందంటే అది సాతాను వలన మనిషి వలన వచ్చిందని దేవుని దగ్గర తలొంచి, దేవా నేను తట్టుకోగలనో లేదో, ఒకవేళ తట్టుకోగలనని ఇస్తున్నావేమో కానీ దయచేసి నాకు సహాయం దయచేయనైనా, ఈ శోధన నుంచి నన్ను విడిపించు అని అడగండి. మీరు ఒక వచనం చూడాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు నీవు నిన్ను శోధించి నీ హృదయములో
నున్న ఉన్నది తెలుసుకోవడానికి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడంట నిన్ను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, దేవుని మాట వింటావో లేదో, ఒకవేళ తప్పిపోతావేమో నిన్ను పరిశీలిస్తాను. ఏమన్నాడో తర్వాత, నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకోవడానికి. ఒకవేళ నీ హృదయంలో ఏమనుకుంటున్నావో దేవుని పట్ల ఆలోచన, ఎలాంటి నీ హృదయంలో ఒకవేళ దేవుడికి తెలిసినప్పటికీ ప్రజల్లో కనుపరచాలి. నీ హృదయంలోనే దేవుడు తెలుసు కదా, కానీ ప్రజల్లో కనుపరచాలి. ఏం చేయాలి మరి? అనుమతిస్తాడు. ఇలాంటివి వచ్చుతున్నవన్నీ కూడా నా హృదయంలో ఉండడానికి, ప్రపంచాన్ని తెలియజేయడానికి చెప్పేస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉందాం. గమ్ముని దేవుణ్ణి దూషించొద్దు, దేవుణ్ణి దూషించకూడదు, మనం దేవుణ్ణి మాట అనకూడదు అనే ఆలోచన మనలో ఉండాలి. దానికోసమే మనల్ని పరీక్షించడానికి వదులుతున్నాడంట. అంతేగాని పరీక్షించడం వేరు, బాధ పెట్టడం వేరని మీకు తెలుస్తుంది కదా. అంటే దేవుడు చేసేది పరీక్ష. పరీక్ష చేయకపోతే రక్తం పట్టుకెళ్ళి పరీక్ష చేయలేదు అనుకోండి, ఏం తెలీదు? నీకు వచ్చిన జ్వరం టైఫాయిడో డెంగ్యూవో, అసలు నువ్వు క్రైస్తవుడిగా నిజంగా నిలబడతావో లేదో ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు టెస్ట్ చేస్తేనే. బ్లడ్ పట్టుకెళ్ళి ఆ మైక్రోస్కోప్ దగ్గర పెడతారు, దీంట్లో ఎలాంటి కణాలు ఉన్నాయి, అప్పుడు రిపోర్ట్ వస్తుంది. మనకి రిపోర్ట్లో చూస్తాం, రిపోర్ట్లో మనం చూస్తాం. ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత తెలుస్తుంది. రిపోర్ట్ ఎవరు ఇస్తారో? పరిశోధించేవాడు ఇస్తాడు. ఇప్పుడు నిన్ను ఎవరు పరిశోధిస్తున్నారో? దేవుడు రిపోర్ట్ ఇస్తాడు లోకానికి. ఇతను మంచివాడు, ఇతను నా పట్ల గొప్పవాడు, నా క్రియల్లో కరెక్ట్గా ఉన్నాడు అని ఎప్పుడు ఇస్తాడో? నిన్ను పరీక్షించిన తర్వాత. అదే పరీక్షది బాధ. అయితే పరీక్షిస్తాడు కానీ శోధన బాధ ఆయన పెట్టడు. జాగ్రత్త గమనించాలి. బాధ పెట్టబడడానికి నిన్ను అనుమతిస్తాడు వాళ్ళకి. అలాగే యోబును కూడా బాధ పెట్టడానికి సాతానికి అధికారం ఇచ్చాడు. ఎల్లు పర్వాలేదు, అతను మరణము తప్ప ఏదైనా చేయంటే ఒళ్ళంతా పెద్ద పెద్ద కురుపులు ఉన్న కుటుంబాన్ని అంతా నాశనం. నిజంగా అలాంటి పరీక్షలు మనకు పెట్టడండి. నిజంగా అలాంటివి పెడితే మనం ఉంటామా దేవుని దగ్గర? అందుకే ఆయన తట్టుకోగలడు కాబట్టి, గొప్ప విశ్వాసి కాబట్టి, గొప్పవాడు కాబట్టి, విశ్వాస భక్తుల్లో గొప్పవాడు కాబట్టి యోబు ఆయన తట్టుకుని నిలబడ్డాడు. ఆయన అంతకంటే ఉత్తమమైనది పొందుకున్నాడు. ఈరోజు మనం తట్టుకుని నిలబడితే ఉత్తమమైనది మీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. అది ఇహమందు అయి ఉండొచ్చు, పరలోకమైనది ఇంకా గొప్పది. ఇహమందు పొందుకుంటే కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోద్ది మళ్ళీ. కానీ పరలోకం ముందున్నది ఇవ్వడానికి, గొప్పదైనది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. దానికోసం మనం సిద్ధపడాలి. అర్థమైంది కదండి? దేవుడు శోధన పెట్టడు, పరిశోధన పెడతాడు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ యొక్క కృపను బట్టి, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ఏదైతే మా కోసం మీరు పరీక్షించడానికి వ్రాయించారో, ఏ విషయాలైతే మాకు తెలియజేశారో నాయన, పదాలను బట్టి, మా భాషను బట్టి వాటి వివరణను మారిపోతున్నాయి నాయన. అయితే గాయము పొందడం నీ వలన కాదు, అది మనుషుల వలనో సాతాను వలనో అని మీ వాక్యం ద్వారా నిలబెట్టారు. అయితేనైనా కట్టువాడును చేతితో సరిచేయవాడును నేనే అని వాక్యం ద్వారా తెలియజేశారు. వాటిని గాయాలను కట్టి స్వస్థపరిచి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మీరు మాతో ఉండి బలపరచమని, ఇంకా ఉన్నతమైన మాటలతో, విషయాలతో మా ఆత్మీయ సంగతులను సరిచూసి బలపరిచి మీలో సంపూర్ణంగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.